పద, ఇల్లొచ్చింది. ఎక్కడున్నాం? ఇల్లొచ్చింది నక్షత్ర, పద. ఇల్లెలా వస్తుంది? దానికి ఏమైనా కాళ్ళున్నాయా? అయ్యో, మనమే ఇంటి దగ్గరికి వచ్చాం. పద. అలా చెప్పు చెర్రీ. గుడ్ బాయ్. పద. చెర్రీ, హ? ఇక్కడి దాకా తీసుకొచ్చి నన్ను నడిపిస్తావా? నా మీద ప్రేమ లేదా? ఎత్తుకో. ఓకే. అయ్యయ్యో, కొంపలు మునిగిపోయాయి. తొందరగా రా అమ్మాయి. అమ్మాయి, కొంపలు మునిగిపోతున్నాయి. తొందరగా రా అమ్మాయి. తొందరగా రా అమ్మాయి. అమ్మాయి, ఏంటి పిన్ని? ఏ టైంలో చౌకసిన మేకలారుస్తున్నా? ఘోరం జరిగిపోయింది. కొంప మునిగిపోయింది అమ్మాయి. ఏం జరిగింది? ఎవరి కొంప మునిగింది? మన కొంపే. అదిగో అచ్చుడు అచ్చుడు. ఇదేంటమ్మాయి? ఇది కళ నిజమా? మన నక్షత్రం ఏంటి వాడి చేతుల్లో? కొంపదీసి ఇద్దరు కలిసిపోయారేమో. నార్మల్. అలాంటి రోజు వస్తే వీళ్ళిద్దరిని గంగలోకి తోసేస్తా. దింపరా. నేను దిగను. నక్షత్ర, చెర్రీ, నువ్వు దించొద్దు. లోపలికి వెళ్దాం పదం. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? బేబీ దిగు. తప్పేంటి మమ్మీ? తను నా హాట్ హబ్బీ. నేను తన స్వీట్ వైఫ్ ని. నా మొగుడు నన్ను ఎత్తుకోవడం తప్ప? అబ్బో, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ముందు దిగు. దిగు నక్షత్ర. నేను దిగను. నేను ప్రమాదంలో ఉంటే చెర్రీ సమయానికి వచ్చి నన్ను కాపాడాడు మమ్మీ. చెర్రీ లేకపోతే ఇప్పుడు నేను ఉండేదాన్నే కాదు. చెర్రీ, నువ్వు నన్ను దించావంటే నా మీద ఒట్టు. మనల్ని చూసి మా మమ్మీ కొళ్ళుకుంటుంది. మనం మన గదిలోకి వెళ్దాం పదా. ఓకే. అత్తయ్య, కొంచెం సైడ్ ఇస్తారా ప్లీజ్? అమ్మాయి, మన అమ్మాయికి బాగా ఎక్కేసినట్టుంది. నువ్వు నార్మల్. చెర్రీ, ముందు దాన్ని దించరా. దించు. ఏంటత్తయ్య, మావయ్యని పిలవమంటారా? అప్పుడు నక్షత్ర తాగుందన్న విషయం మావయ్యకి బాగా అర్థమవుతుంది. అప్పుడు మావయ్య నక్షత్రని మాత్రమే కాదు, మిమ్మల్ని కూడా తిడతాడు ఇలా పెంచినందుకు. ఇప్పుడు నా భార్య భర్త విలువ అంటే నా విలువ తెలుసుకుంది. అర్థమైందా? అవును, తెలుసుకున్నాను. నాతో కలిసిపోయిందని అర్థం. అవును, కలిసిపోయాను. మమ్మల్ని చూసి మీరు ఏడవకండి అత్తయ్య. చెర్రీ, పద వెళ్దాం. వెళ్దాం నచ్చు, వెళ్దాం. వదలమని చెప్పు పిన్ని. వాణ్ణే మన నక్షత్రం వదిలేలా లేదమ్మాయి. వెళ్ళనివ్వు, వయసులో ఉన్నారు కదా.